అమరావతి కథలు. బంగారు దొంగ. మిట్ట మధ్యాహ్నం వేళ నడినెత్తిన సూర్యుడు చండ్ర నిప్పులు కురిపిస్తున్న వేళ, సెగలు పగలుగా వడగాలి ఎడాపెడా కొడుతున్న వేళ, దేవాలయం గోపురాలలో రామచిలుకలు పావురాళ్ళు గోళ్లలో నుంచి తలలు బయట పెట్టలేని వేళ, పెద్ద గుడి ఆవరణలో పట్టపగలు అర్ధరాత్రిలా నిశ్శబ్దంలా ఉన్న వేళ, పంచాయతీ బోర్డు పనిచేసే జానకిరామయ్య మొలలో వ్యాధి బాధపడుతూ చుర్రుమనే ఎండ లెక్క చేయకుండా చెంప పెట్టిన పరిగెత్తుచున్నాడు. భర్ భర్ అన్న శబ్దం, మళ్ళీ భర్ భర్ అని జానకిరామయ్య పరుగు ఆగిపోయింది. ఇంకా భర్ భర్. తలెత్తి పైకి చూశాడు. చేతనున్న చెంబు టంగున కింద పడిపోయింది. నల్లటి జీబు తలవాడు ధ్వజస్తంభానికి ఊదిన బంగారు మీద మెరుగుతనానికి రుద్దుతున్నాడు. జనమంతా ఇళ్లలో నుంచి వచ్చారు. పూజారులు పాలేళ్ళు చిన్న పెద్ద తోసుకొచ్చారు. కర్రలు బడితలు చేతబట్టారు. పల్లవీధికి కబురు వెళ్ళింది. అమరావతి బొడ్డున బట్టతలున్న చాకలివాడు కబురు వెళ్ళింది. రేవులు పడవలు లాంచీలు ఆగిపోగా జనమంతా పరిగెత్తుకొచ్చారు. గుళ్ళో దొంగ నిమిషాల్లో ఊళ్ళోకి చిచ్చులా పాకిపోయింది. దాదాపు 2 అంచెల జనం కర్రలు చేతబట్టి ముట్టడించారు. 2వ ప్రాకారం తలుపు తీశారు. దొంగ పారిపోకుండా 2వ ప్రాకారంలో చిన్న చిన్న గళ్ళన్నీ వెతకాలన్నారు. జట్లుగా విడిపోయారు. ముఖద్వారాల దగ్గర 2 జట్లు కృష్ణ వైపు గోడ దూకి పారిపోతుండగా అక్కడ ఉన్న జట్లు, ఇట్లా గన్నేరు చెట్ల గుబురు దగ్గర వేరే జట్లు. పట్టటంతో నల్లగా చింతముద్దులా ఉన్న దొంగని జుట్టు పట్టుకొని బయటికి లాగారు. ఛల్ మని చెంపలు పగలగొట్టారు. పెడీమని తన్నారు. నరాలు విరగదీశారు. వెన్ను పగిలేలా కమ్మారు. మెట్ల మీద నుంచి జరజరా ఈడ్చుకొచ్చారు. ఊరంతా కదిలొచ్చింది దొంగని చూడటానికి. ఆడవాళ్ళు పిల్లలు చంకనేసుకొని పరిగెత్తారు. ఎలుగుబంటు లాంటి ఉన్నాడు దొంగ. పందికొక్కులాగా ఉన్నాడు దొంగ. చస్తాడు నాయాలు అంటూ రామయ్య కర్రతో దొంగ మెణికల మీద కొట్టాడు. దేవుడు ప్రతివాడు తన చెత్తలో మారేడు దళములు చేసినట్టు అక్కడికి వచ్చిన ప్రతివాడు దొంగని ఒక దెబ్బ పీకారు. నల్లటి జీబుతల దొంగ శరీరం అంతా కరుళ్ళు తిరిగే తేలి అక్కడక్కడ నెత్తురు కారుతోంది. గాజు బొడల్లాంటి వాడి కళ్ళు మూసుకుపోయాయి. పోలీసులు కేసేద్దావా వీణ్ణి అన్నారు. అర్ధరాత్రి దాటాక భూమయ్య స్వయంగా దొంగకి కట్లు విప్పి లం నా కొడక తెలివితేటలా అంటూ 5-10 రూపాయల నోట్లతో చేతిలో పెట్టి శివరాత్రి వెళ్ళిన తర్వాత కనపడన్నారు. వినాయకుడి విగ్రహం వెనకాల దాచిన బంగారపు మెరుగు కాగితాలన్నీ వాటితో కలిసి భోషాణములో భద్రపరుచుకోగా కిరాయి దొంగ కునికిపాటున రేపు తలలూరుకుంటూ పోయాడు.